హలో బ్యాచిలర్ బడీస్, వెల్కమ్ టు మై బ్యాచిలర్స్ కిచెన్. ఈరోజు వీకెండ్ సాటర్డే, చాలా లేజీగా ఉన్నాను. సో మన బ్యాచిలర్స్ కోసం నేను ఈరోజు ప్రిపేర్ చేసింది సమ్మర్ స్పెషల్ మన బ్యాచిలర్ స్టైల్స్లో కర్డ్ రైస్ ఎలా చేయాలో చూసుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం, లేజీగా ఉన్న త్వరగా ఫినిష్ చేద్దాం. రెడీ, లంచ్ ప్రిపేర్ చేద్దాం మా బ్యాచిలర్ బడీస్. ఇలా స్టవ్ పెట్టుకొని చిన్న కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపు సంబంధించిన దినుసులను యాడ్ చేద్దాం. ఇలా దినుసులను యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు ఇలా తర్వాత రెడీ చేసుకొని రైస్లో కర్డ్ యాడ్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకోవడమే. ఇలా కర్డ్లో మీ టేస్ట్ దగ్గర కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బీట్ చేసుకుందాం. సో మీరు కొద్దిగా పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోండి, నో ప్రాబ్లం. సో నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం. సో ఇలా బీట్ చేసుకొని పక్కన పడేసి అన్నంలోకి యాడ్ చేసుకున్నాం కదా, ఇంట్లోకి ఇట్లా పోసుకోవడమే. అలా కర్డ్ యాడ్ చేసుకొని ఇలా జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా కర్డ్ రైస్ రెడీ. యాక్చువల్లీ మార్నింగ్ త్వరగా లేసి ఈరోజు సాటర్డే కదా, ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని అందుకే కొద్దిగా టైం తీసుకుంది. సో అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో బాడీ చాలా టైర్డ్ అయిపోయింది. సో ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఈరోజు మన బ్యాచిలర్స్ బడీ కోసం అనుకొని. సో అలా త్వరగా ఈజీగా చేసుకోవడానికి, మన బ్యాచిలర్ స్టైల్స్లో చేసుకోవడానికి ఏది రెసిపీ బాగుంటుందని ఆలోచించుకొని ఇలా మజ్జిగనం తయారు చేశాను. యాక్చువల్లీ కొన్ని ఏరియాలో దీన్ని దద్దోజనం కూడా అంటారు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన బ్యాచిలర్ బడీస్, యాక్చువల్లీ మార్నింగ్ పూజ చేశానన్నా కదా, నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన ఇండియన్ బార్డర్లో మన ఆర్మీకి ఏం కాకూడదు పాకిస్తాన్. సో ఇండియన్ బార్డర్ దగ్గర పాకిస్తాన్ దాడుల్లో మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలానే మన ఇండియన్ సైనికులకి ఏమీ కాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి. మీరు కూడా కోరుకోండి.